తెలంగాణలో పోలీసుల వరుస మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రజల ప్రాణాల్ని కాపాడాల్సిన పోలీసులే వరుసగా ప్రాణాలు కోల్పోవడంపైన రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశమవుతోంది. పని ఒత్తిడి పెరిగిందా లేక వ్యక్తిగత సమస్యలతోనే చనిపోతున్నారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా సిద్దిపేట జిల్లాలో పోలీస్ కానిస్టేబుల్ బాలకృష్ణ ఫ్యామిలీ బలవన్ మరణానికి యత్నించింది. కానిస్టేబుల్ చనిపోగా ఆయన భార్య, 2 పిల్లలు ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నారు. భార్య పిల్లలకు పురుగుల మందు ఇచ్చిన తర్వాత కానిస్టేబుల్ బాలకృష్ణ ఉరివేసుకున్నారు. స్థానికులు గుర్తించి వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. దీనికి కారణాలపైన పోలీసులు విచారణ జరుపుతున్నారు. మెదక్ జిల్లా కొచారం పిఎస్లో హెడ్ కానిస్టేబుల్ గా పనిచేసిన సాయికృష్ణ కూడా బలవన్ మరణానికి పాల్పడ్డాడు. ఆదివారం తెల్లవారుజామున వాకింగ్ కోసం పిఎస్ దగ్గరకు వచ్చిన ఆయన అక్కడున్న చెట్టుకు ఉరివేసుకుని చనిపోయాడు. ఆయన మృతికి వివాహేతర సంబంధమే కారణమని తెలుస్తోంది. ఇక మొన్న కామారెడ్డి జిల్లాలో ఓ ఎస్ఐ కానిస్టేబుల్ చెరువులో పడి ప్రాణాలు విడిచారు. బిక్కనూరు ఎస్ఐ సాయికుమార్, బీబీపేట పిఎస్లో మహిళా కానిస్టేబుల్ మృతి ఇప్పటికే మిస్టరీగానే ఉంది. అసలు వాళ్ళు చెరువు దగ్గరకు ఎందుకు వచ్చారు, ఏదైనా విషయంలో గొడవ జరిగిందా అనేది ఇంకా అంతు చిక్కడం లేదు. సరిగ్గా 4 వారాల క్రితం ములుగు జిల్లా వాజేడు ఎస్ఐ రుద్రారపు హరీష్ కూడా బలవన్ మరణానికి పాల్పడ్డాడు. పూసూరు గోదావరి బ్రిడ్జి సమీపంలోని ఓ రిసార్ట్లో తుపాకీతో కాల్చుకుని చనిపోయాడు. ఓ యువతి ఇన్స్టాగ్రామ్లో పరిచయమైంది. రోజు ఇద్దరు చాట్ చేసుకునేవారు. ఇక యువతి బ్యాక్గ్రౌండ్ వెరిఫై చేసిన హరీష్ ఆమె వేరే వాళ్లతో కూడా చనువుగా ఉంటున్నట్లు గుర్తించాడు. దీంతో తన ప్రవర్తన నచ్చక దూరం పెట్టాడు. తనను పెళ్లి చేసుకోకుంటే ఉన్నతాధికారులకు చెబుతానంటూ ఆ యువతి బెదిరించడంతో హరీష్ బలవన్ మరణానికి పాల్పడ్డాడు. ఇక పోలీసుల వరుస బలవన్ మరణాల విషయంలో ప్రభుత్వం పైన మాజీ మంత్రి హరీష్ రావు మండిపడుతున్నారు. సైకాలజిస్టులతో కౌన్సిలింగ్ నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ట్వీట్ చేశారు. తెలంగాణలో వరుసగా పోలీసుల బలవన్ మరణాలపైన డీజీపీ జితేందర్ స్పందించారు. ఈ ఏడాదే కాదు, ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక కారణంతో పోలీసులు ఆత్మహత్య చేసుకుంటున్నారని తెలిపారు. వీటికి పోలీస్ శాఖ పరంగా ఎలాంటి సమస్యలు లేవన్నారు. చాలా చోట్ల ఆర్థిక, కుటుంబ సమస్యలు, వ్యక్తిగత ఇబ్బందులతోనే పోలీసులు బలవన్ మరణానికి పాల్పడుతున్నారని తెలిపారు. కొన్ని కేసుల్లో మాత్రమే పని ఒత్తిడి కారణంగా సూసైడ్లు చేసుకుంటున్నారని వివరించారు. Wherein people will commit suicide. There may be some financial issues, there may be some family issues, there may be some emotional issues, there may be some pressure also. So there are several issues. So I cannot say that it is only because of this issue. We cannot generalize it that it will be because of work pressures and all that. There may be some case of work pressure also. I am not saying there may be work pressure also in some case. But where we know that these are due to some personal issues, family issues or emotional issues, then we should not generalize. This is my suggestion. As far as our response to this kind of issues are there, we have our internal mechanism where officers keep track of such kind of, if somebody is having some issues of emotional issues, family issues, some financial issues, we try to do some counseling and all that.